మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో బొట్టుకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. తిలకధారణలో కుంకుమ బొట్టును ధరించడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, గంధం బొట్టు ధారణ ఎలాంటి ప్రయోజనాలను కలిగింపజేస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు. నుదుటి భాగంలో ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది కాబట్టి కుంకుమ బొట్టుని ఇక్కడ ధరించడం ద్వారా ఆజ్ఞాచక్రం చైతన్యవంతమవుతుంది. దానివల్ల మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు, నిద్రా సంబంధమైన సమస్యలు తగ్గింపజేసుకోవచ్చు, అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఆజ్ఞాచక్రాన్ని చైతన్యవంతం చేయటం ద్వారా ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందటానికి కుంకుమ బొట్టును ధరించాలి. అలాగే కుంకుమ బొట్టును మనం ధరించినప్పుడు దాని మీద సూర్యకాంతి పడగానే ఎడమ ముక్కును ఇడానాడి అంటారు, కుడి ముక్కును పింగళానాడి అంటారు. ఈ ఇడానాడి పింగళానాడి ఈ రెండింటి ద్వారా సూర్యకాంతి శరీరంలోకి ప్రసరించి అది చైతన్యవంతమైనటువంటి శక్తిని మనకు కలిగింపజేస్తుంది. కాబట్టి కుంకుమ బొట్టు ధారణ సూర్యకిరణ శక్తిని విశేషంగా శరీరంలోకి ప్రవేశింపజేయటానికి అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే కుంకుమలో కుమ్ అనే అక్షరాన్ని తీసుకుంటే కా ఉ మా ఈ 3 అక్షరాలు కలిస్తే కుమ్ అనే అక్షరం అవుతుంది. ఈ 3 అక్షరాలు త్రిమూర్తుల శక్తికి సంకేతం. కాబట్టి త్రిమూర్తుల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కూడా కుంకుమ బొట్టును ధారణ చేయాలి. అలాగే వైజ్ఞానిక పరంగా కూడా కుంకుమ బొట్టును ధరించడం వెనుక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. మానవుల మెదడు వెనుక భాగంలో పీనిరూల్ అనే పేరు కలిగిన గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ నుండి మెలటోనిన్, పెరటోనిన్ అనే పదార్థాలు ఎప్పుడూ స్రవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం దగ్గర మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటామో ఆ కుంకుమ బొట్టు మీద సూర్యకాంతి ప్రసరించినప్పుడు మానవుడి మెదడు వెనుక భాగంలో ఉన్నటువంటి పీనిరూల్ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి మెలటోనిన్, పెరిటోనిన్ అనే పదార్థాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ఆ ఎక్కువ శక్తి ఉత్పన్నం అవ్వటం వల్ల అద్భుతమైనటువంటి ధారణాశక్తి కలుగుతుంది, మేధాశక్తి కలుగుతుంది, ప్రజ్ఞాపాఠవాలు కలుగుతాయి. అందుకే వైజ్ఞానిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ప్రతిరోజు కుంకుమ బొట్టును ఆజ్ఞాచక్రం దగ్గర ధరించడం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గంధం బొట్టును ధరించడం ద్వారా కూడా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ గంధం బొట్టులో శ్రీగంధం ధారణ, గోపీచందనం ధారణ అని 2 రకాలుగా ఉంటుంది. శ్రీగంధం ధారణ అంటే గంధపు చెక్కను నీటి మీద అరగదీసినప్పుడు వచ్చేటటువంటి బొట్టుని శ్రీగంధం బొట్టు అనే పేరుతో పిలుస్తారు. ఈ శ్రీగంధం బొట్టును మనం ధరించినట్లయితే దానివల్ల చర్మానికి విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గింపజేసుకోవటానికి, శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేయటానికి ఈ శ్రీగంధం బొట్టు అంటే చందనం బొట్టు విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈ చందనం బొట్టులో కూడా గోపీ చందనం బొట్టు అని ఒక ప్రత్యేకమైన బొట్టు ఉంది. వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఈ గోపీ చందనం బొట్టును ధారణ చేస్తారు. గోపీ చందనం అంటే అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ పాద స్పర్శతో పునీతమైనటువంటి మట్టే గోపీ చందనం. అంటే ద్వారకలో, బృందావనంలో కృష్ణుడి పాద స్పర్శతో పునీతమైనటువంటి లేత పసుపు రంగులో ఉన్నటువంటి మట్టిని తెచ్చి దానికి పాలు కానీ నీరు కానీ చేర్చి గోపీ చందనాన్ని తయారు చేస్తారు. ఆ గోపీ చందనాన్ని కూడా వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేకమైన విధి విధానంతో బొట్టులాగా ధారణ చేస్తారు. ఆ బొట్టులో కూడా అద్భుతమైన అంతరార్థం ఉంది. గోపీచందనం బొట్టును ధరించేటప్పుడు వైష్ణవ సంప్రదాయం పాటించే వాళ్ళు ఆంగ్ల అక్షరం యు అనే ఆకారం వచ్చే విధంగా గోపీచందనం బొట్టును ధరిస్తారు. ఆంగ్ల అక్షరం యు అంటే అది శ్రీకృష్ణుడి పాదానికి సంకేతం. అంటే శ్రీకృష్ణుడి పాదానికి సంకేతంగా ఆంగ్ల అక్షరం యు అనే ఆకారంలో గోపీచందనం బొట్టును ధరించి ఆ యు ఆకారం మధ్యలో ఒక నిలువు గీత వచ్చేలాగా గోపీచందనం బొట్టును ధరిస్తారు. ఆ నిలువు గీత తులసి దళానికి సంకేతం. అంటే గోపీచందనం బొట్టును వైష్ణవ సంప్రదాయంలో ఆంగ్ల అక్షరం యు ఆకారంలో మధ్యలో ఒక నిలువు గీతతో ధరిస్తున్నారంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే శ్రీకృష్ణుడి పాద స్పర్శతో, తులసిదళ స్పర్శతో పునీతులమవుతున్నామని చెప్పటమే ఈ గోపీచందనం బొట్టులో ఉన్న అంతరార్థం.
అలాగే ఆరోగ్యపరంగా కూడా గోపీ చందనాన్ని బొట్టులాగా ధరిస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. గోపీ చందనం బొట్టును ధరించడం ద్వారా ప్రధానంగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ గోపీ చందనం మట్టి రక్తదోష నివారణగా పనిచేస్తుందని వైజ్ఞానిక పరంగా నిర్ధారించడం జరిగింది. అలాగే చర్మానికి సౌందర్యాన్ని పెంపొందింపజేయటానికి, చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేయటానికి, శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేయటానికి కూడా ఈ గోపీ చందనం బొట్టు ధారణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో తిలక ధారణ వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు, వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి. కాబట్టి సంప్రదాయాలను అనుసరించి కుంకుమ బొట్టును ధరించిన, శ్రీగంధం బొట్టును, చందనం బొట్టును ధరించిన, గోపీ చందనం బొట్టును ధరించిన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము, త్రిమూర్తుల అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహం పొందడంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఇది బొట్టు ధరించడం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ఆరోగ్య రహస్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి.